నాతో పనిచేస్తున్నటువంటి నా తోటి దైవజనులకు, మరి అలాగే ఇక్కడ ఉన్నటువంటి సహోదరులకు సహోదరులకు ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనము 2024 సంవత్సరంలో దేవుడు మన జీవితాల్లో ఎన్నో మేలులు ఉపకారాలు అనేటువంటివి చేసి 2025 సంవత్సరంలోనికి దేవుడు మనలను ప్రవేశపెట్టాడు. అందుకు మనం అందరం కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అదే గడిచిన 2024 సంవత్సరం మనకి, మన కుటుంబానికి ఎంతవరకు అది మేలుకరంగా ఉంది, ఎంతవరకు అది దీవెనకరంగా ఉంది, లేదా అది ఎంతవరకు బాధాకరంగా ఉంది, ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఈ 5 రోజుల్లో 2024 సంవత్సరం నాకు ఎలాగ అనిపించింది? నా ఆత్మీయ జీవితానికి అది మేలుకరంగా అనిపించిందా, లేకపోతే నా ఆత్మీయ జీవితానికి అది బలహీనకరముగా అనిపించిందా? అంటే నా బలహీనతకు నేను ఆత్మీయంగా బలహీనమైపోయాను అని అనిపించిందా, లేకపోతే నేను ఆత్మీయంగా చాలా బలపడ్డాను అని అనిపించిందా? లేదంటే 2024 సంవత్సరంలో మా యొక్క పంట బాగా పండింది, మా ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి అని అనిపించిందా? లేదనంటే మేము చాలా అప్పులు పాలయ్యామని అనిపించిందా? ఎలా అనిపించింది? అయితే పరిశీలన చేసుకోండి. 2024 సంవత్సరం నా ఆత్మీయ జీవితానికి అది బలపడేదానికి ఉపయోగపడిందా, బలహీన పడేదానికి ఉపయోగపడిందా? నా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటానికి అది ఉపయోగపడిందా, నేను ఆర్థిక పరిస్థితుల్లో బలహీనమైపోవటానికి అది ఉపయోగపడిందా? నా ఆరోగ్య విషయంలో అది ఏ విధంగా ఉపయోగపడింది? అది నేను మంచి ఆరోగ్యంగా ఉన్నాను, లేదంటే నేను అనారోగ్యానికి కారణము అయ్యాను. కొంతమంది కుటుంబంలో మనిషిని కోల్పోవటం వలన కూడా చాలా దుఃఖానికి గురవుతూ ఉంటారు. కాబట్టి అటువంటి దుఃఖకరముగా 2024 సంవత్సరం అనిపించిందా, లేకపోతే అది మేలుకరంగా అనిపించిందా? ఏ విధంగా అనిపించింది? ఒక ఆయన అంటాడు, నాకేం అనిపించలేదు, నాకు రోజు పని ఉంటే చాలు, రోజు నాకు తిండుంటే ఎన్ని సంవత్సరాలైనా నాకు పర్వాలేదు అంటాను. అవునా కదా? ఇవాళ చాలామందికి అదే. చాలామంది అనుకున్నారు కరోనా వచ్చింది, బాగా ఇబ్బంది పడుతున్నారు అన్నారు. తర్వాత కొంతమంది అంటూ ఉంటారు, రేట్లు పెరిగిపోయినాయి, చాలామంది ఇబ్బంది పడుతున్నారు అంటూ ఉంటారు. కానీ కొంతమందికి అవి ఏమేమి పట్టవు. వాళ్ళకి పని ఉందా, ఆహారం ఉందా, చాలు. ఇంకా ఇవన్నీ కూడా వాళ్ళకి అనవసరం. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే పని, ఆహారం అనేటువంటిది కావాలి. కానీ కొంతమంది ఆలోచన చేస్తూ ఉంటారు, నేను 2023 సంవత్సరం ఎలా ఉంది, 2024 సంవత్సరం ఎలా ఉంది, 2025 సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేటువంటిది ఆలోచన చేసేటువంటి వ్యక్తులను మనం చూడగలుగుతూ ఉంటాం. ప్రియులారా, మా విజయవాడలో మీరు గమనిస్తే భయంకరమైన వరద వచ్చింది. నిజంగా 2024 సంవత్సరం ఎవరు మర్చిపోరు. మా ఏరియాలో అయితే భయంకరమైన వరద. సహోదరులు కూడా మాకు వచ్చి సహాయం అనేటువంటిది చేశారు. అవును, అదొక పెద్ద డిజాస్టర్ అన్నమాట. మర్చిపోలేనటువంటి భయంకరమైనటువంటి బాధాకరమైనటువంటి విషయం అది. అయితే అందులో మేము మేలు చూసాం. ఎందుకంటే దేవుడు మమ్ములను, మా కుటుంబాలను కాపాడాడు, పోషించాడు, సంరక్షించాడు. అనేక మంది ద్వారా మాకు మేలు అనేటువంటిది చేశాడు. అయితే బాధ అయినా కానీ దేవుడు ఆ బాధలో మాకేం కలుగజేశాడనంటే సంతోషాన్ని కలుగజేశాడు. అయితే ఈ సందర్భంలో నేనేం తెలియచేయబోతున్నానంటే 2024 సంవత్సరం ఎలా ఉందో మనం ఆలోచన చేసుకొని ఈ 2025 సంవత్సరం ఎలా ఉండబోతుంది మన ఆత్మీయ జీవితానికి, లేదా మన భౌతికమైనటువంటి జీవితానికి ఎలా ఉండబోతుంది, ఎలా ఉండాలని మీరు అనుకుంటూ ఉన్నారు? ఎవరైనా సరే ఏం చెప్తారు, ఈ 2025 సంవత్సరం అంతా
మంచిగా ఉండాలని చెప్పేసి అని అనుకుంటూ ఉంటారు. మంచిగా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఏం చేస్తూ ఉంటాం సహజంగా? 2025 సంవత్సరం ప్రారంభం అవ్వగానే సహోదరులు కూడా చెప్పుంటారు, 31st నైటో లేకపోతే ఫస్టో చెప్పుంటారు. చాలామంది సేవకులు కూడా వాళ్ళ స్థానిక సంఘాల్లో చెప్పుంటారు. ఏం చెప్పుంటారండి? తీర్మానాలు చేసుకోవాలి, తీర్మానాలు చేసుకుంటారు. అవునా కదా? ఇది 2025 సంవత్సరంకి వచ్చినప్పుడు కొంతమంది తీర్మానాలు చేసుకుంటారు. ఏమని? నేను ఈ విధంగా ఉండాలి, నేను ఆ విధంగా ఉండకూడదు అని కొన్ని తీర్మానాలు అనేటువంటివి చేసుకుంటారు. నిజమే, మనం చేసుకునేటువంటి తీర్మానాలను బట్టి మనం నడుచుకున్నట్లయితే మన జీవితం అనేటువంటిది ఎంతో బాగుంటుంది. కానీ ఈరోజు తీర్మానాలు చేసుకుంటున్నాం, కానీ వాటిని బట్టి మనం ఏం చేయట్లేదనంటే అనుసరించటం లేదు. అందుకని మనం అనుకున్నటువంటి విధంగా మన జీవితాలు అనేటువంటివి ఉండటం లేదు. అయితే ఈ సందర్భంలో నేను తెలియచేసే విషయం ఏంటనంటే, మన ఆత్మీయ జీవితానికి, మన భౌతికమైనటువంటి జీవితానికి మేలుకరంగా ఉండేటువంటి 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను ఈ రాత్రికాలపు సమయంలో మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. నిజంగా ఇవి గనక మనము ఆచరించినట్లయితే, ఈ తీర్మానాలను చేసుకొని మనం వీటిని కొనసాగించినట్లయితే నిజంగా మన ఆత్మీయ జీవితం బాగుంటుంది, మన భౌతికమైన జీవితం బాగుంటుంది ఈ 2025వ సంవత్సరంలో. కాబట్టి వాళ్ళ చాలామంది తీర్మానాలు చేసుకుంటారు, ఈ సంవత్సరం ఎలాగైనా సరే నేను బైబిల్ అనేటువంటిది చదవాలి అని స్టార్ట్ చేస్తారు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు? ఆదికాండం నుంచి స్టార్ట్ చేస్తారు. 365 రోజు అయిపోతుంది, 2026 సంవత్సరం వస్తుంది, కానీ ఆదికాండంలోనే ఉంటారు వాళ్ళు. ఏ 12వ అధ్యాయంలోనో ఏ 15వ అధ్యాయంలోనో ఉంటూ ఉంటారు. కొంతమంది రోజు ఉదయాన్నే లేచి ప్రార్థన చేయాలనుకుంటారు. అవునా? ఎన్ని రోజులు చేస్తారు? ఒక 5-6 రోజులు చేస్తారు, తర్వాత మరలా మామూలే. అయితే ఇటువంటివి మనం చేయాలి, కానీ వీటికన్నా ప్రాముఖ్యమైనటువంటివి కొన్ని విషయాలను మనము ఆలోచించేద్దాం. మన జీవిత విధానములోనే కొన్ని విషయాలు మనం ఏమైతే చేస్తే మన యొక్క ఆత్మీయ జీవితానికి, భౌతికమైనటువంటి జీవితానికి బాగుంటాయో కొన్ని విషయాలు అనేటువంటివి మనం పరిశీలన అనేటువంటిది మనం చేద్దాం. మన పరిశుద్ధ గ్రంథములో మీరు గమనించినట్లయితే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 14వ వచనము నుండి 30వ వచనం వరకు మనం చదువుకున్నట్లయితే, నేను చదువుతాను. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనము నుండి 30వ వచనం వరకు మనం చదువుకున్నట్లయితే, ఇక్కడ తలాంతులను గూర్చినటువంటి ఉపమానాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియచేస్తూ ఉన్నారు. తలాంతులను గూర్చినటువంటి ఉపమానాన్ని ఆయన తెలియజేస్తున్నారు. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. దయచేసి అందరూ తలలెత్తండి, మీరు నిద్రపోతున్నారు అనుకుంటున్నారు. ఓకే. అయితే ఈ తలాంతుల గురించి మనం చాలాసార్లు విన్నాం. అవునా కదా? ఒకడికి 5 తలాంతులు ఇచ్చాడు, ఒకడికి 2 తలాంతులు ఇచ్చాడు, ఒకడికి 1 తలాంతు అనేటువంటిది ఇచ్చాడు. ఎవరి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళకి తలాంతులు అనేటువంటి ఇవ్వటం జరిగింది. సామర్థ్యాన్ని బట్టి తలాంతులు ఇచ్చాడు. అర్థమవుతుందా? వాళ్ళు సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు ఏం చేశారంటే పని చేసి 5 తలాంతులు తీసుకున్నవాడు 5 తలాంతులు సంపాదించాడు, 2 తలాంతులు తీసుకున్నవాడు 2 తలాంతులు సంపాదించాడు. మరి 1 తలాంతు తీసుకున్నవాడు ఏం చేశాడు అని అంటే ఆ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము చదవండి, 24వ వచనము నుండి చదువుకుందాం. తరువాత 1 తలాంతు తీసుకున్న వాడును వచ్చి, అయ్యా, నువ్వు విత్తని చోట కోయవాడవను, చల్లని చోట పంట కూర్చుకొని వాడవునైనా కఠినుడవని నేను ఎరుగుదను గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది నీవు తీసుకొనిమని చెప్పాను. చాలు. ఇక్కడ 1 తలాంతు ఇచ్చినటువంటి అతను ఏం చేశాడని అంటే,
ఇచ్చినటువంటి యజమానుడికి భయపడి ఏం చేశాడు? భూమిలో పాతి పెట్టాడు. నిజంగా అతను భయపడ్డాడా? నిజంగా యజమానుడికి భయపడ్డాడా? నిజంగా భయపడితే యజమానుడు ఏమంటాడు? నువ్వెందుకు భయపడ్డావు అని అడుగుతాడు. అవునా? కానీ అక్కడ చదివిన తర్వాత చూడండి 26వ వచనంలో, అందుకు అతని యజమానుడు వానిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయవాడను, చల్లని చోట పంట కూర్చుకొని వాడనని నీవు ఎరుగుదువా? చాలు. యజమానుడు ఏమన్నాడు? సోమరివైన చెడ్డదాసుడా అన్నాడు. ఇప్పుడు ఒక తలాంతు తీసుకున్నటువంటి వాడు భయపడి తన తలాంతును ఉపయోగించలేదా? లేదా సోమరివాడే తన తలాంతును ఉపయోగించలేదా? దేనికి ఉపయోగించలేదు? అతను సోమరివాడై తన తలాంతును ఉపయోగించలేదు. ఈ 2025వ సంవత్సరములో మనం ఎలా ఉండకూడదని అంటే సోమరులంగా ఉండకూడదు. మీకు అర్థమైంది కదా? మీరే కాదు, మనమందరం ఉండకూడదు. ఎలా ఉండకూడదు? సోమరులంగా ఉండకూడదు. సోమరులు ఎలా ఉంటారండి? సోమరులు ఎలా ఉంటారు? వండిన డేక్ష ఖాళీ అయిపోతే అప్పటికప్పుడు కడిగేస్తారు. అలా ఉంటారు కదా? ఎలా ఉంటారు? అది 2 రోజులు ఉండాలి ఆ డేక్ష. కొంతమంది ఇళ్లలో ఇంకా ఆ డేక్ష గడగరు, అది అయిపోయినా కానీ. అలాంటి వాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారు. కొంతమంది ఇడిచిన బట్టలు ఉంటాయి. ఏడుంటాయి? ఎక్కడో మూల పడేస్తారు. అవి ఉతకరు, అవి గబ్బు కొడతాయి. అప్పుడు కానీ ఎవరో వచ్చి ఏంటి ఆ బట్టలేంటి ఆడున్నాయని చెప్పేసారు అంటే కానీ వేస్తానులే కొద్దిగా అంటారు. అని అప్పుడు ఆ బట్టలు తీసి ఏం చేస్తారు అని అంటారు. అప్పటి వరకు ఆ బట్టలు జోలి వాళ్ళు పోరు. అవునా కాదా? సోమరోలు ఇంకెలా ఉంటారు? పద్దాకులు నిద్రపోతూ ఉంటారు. అవును, నిజమే. ఇంకా అలాగే ఉంటారు. కొంతమంది ఉంటారు నిజంగా పని టైం వెళ్తున్నా కానీ ఏం చేస్తారని అంటే ఆ పని టైంలో వెళ్ళకోకుండా అందరూ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు లేచి మోహంగాడికి పనికి వెళ్ళాలనుకుంటాడు. ఎవరైనా ఉంటారండి అక్కడ? ఒక ఆయన ఉన్నాడు, ఆటో ఆయన. ఆటో వాళ్ళు ఎప్పుడైనా సరే పనులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు కదండి. ఎన్నింటికి లేస్తారు అని అంటే ఒక 4-5 లేస్తారు. పొలాలకు వెళ్ళే వాళ్ళు కూడా అప్పుడే వెళ్తారు కదా, లేదా 6 లేస్తారు. ఈయన అఫీషియల్గా 9 లేస్తాడు. 9 లేచి రెడీ 10 ఆటో దగ్గరకు వచ్చి అప్పుడు ఆటో తుడుస్తుంటాడు. తుడిసి 11 వెళ్తాడు. ఎవరైనా ఉంటారండి? మళ్ళీ గంటకి వెళ్ళేసి 1 వచ్చి 1 వచ్చేస్తాడు. మళ్ళీ అన్నం తిని పొనుకొని మళ్ళీ 4-5 వస్తారు కదా, అప్పుడు వెళ్ళడం. మళ్ళీ ఆటో తుడిసి 6 వెళ్తాడు ఆయన. ఉంటుందండి? ఎవరైనా ఉంటారు అనాలు? ఉండరు. ఇంక కిరాయిలు ఏముంటాయి? ఇవాళ చాలామంది అలాగే ఉన్నారు. అంటే ఎందుకు ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నానంటే అనేక మంది సోమరులుగా ఉండటం మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. అయితే ఎవరైతే భౌతికంగా సోమరతనం కలిగి ఉంటారో వాళ్ళు ఎప్పటికీ కూడా ఆర్థికంగా అభివృద్ధి అనేటువంటిది చెందలేరు. ఆరోగ్యంగా వాళ్ళు ఉండలేరు. అలాగే వాళ్ళు ఐశ్వర్యవంతులు ఎప్పటికీ కూడా కాలేరు. అందుకని మీరు చూడండి, సామెతల గ్రంథంలో ఒక మాట అంటూ ఉంటాడు. 10వ అధ్యాయం 4వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 4వ వచనం. బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును, శ్రద్ధ కలవాడు. ఈరోజు బద్ధకముగా పనిచేయవాడు ఏమవుతాడంట? పనికి వెళ్తాడు. ఆ పక్కన ఆ సుత్తిటువు ఇంట్లో కూడా ఉంటూ ఉంటారు కొంతమంది. అవునా? కింద పడింది ఆ టవల్ తీసుకొని కూడా తీసుకోరు. కొద్దిగా ఆ టవల్ ఇస్తావా? ఆ సబ్బు తెస్తావా? ఇంట్లో పని కూడా చేసుకోరు.
సోమరులు ఎప్పుడు కూడా ఇతరుల మీద ఆధారపడతారు, ఇతరుల చేత వాళ్ళ పని చేయించుకుంటారు. అర్థమవుతుందా? కాబట్టి ప్రియులారా, బద్ధకముగా పని చేసేవాడు దరిద్రుడు అవుతాడు, శ్రద్ధ కలిగి పని చేయవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. నిజంగా మనము ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అంటే, మనము ఆరోగ్యంగా ఉండాలి అంటే ఖచ్చితంగా మనము శ్రద్ధ కలిగి మనము పని చేసుకునేటువంటి వారంగా మనం ఉండాలి. ఇవాళన్నీ మిషన్స్ వచ్చినాయి, టెక్నాలజీ పెరిగింది, ఆరోగ్యాలన్నీ కూడా ఏమైపోయినాయి? పాడైపోయినాయి. అందుకని వాళ్ళన్నీ కూడా మళ్ళీ ఎక్సర్సైజ్ చేయమని చెప్పేసి అని చెప్తూ ఉన్నారు. అయితే గమనించండి, ఎప్పుడైనా సరే చూడండి, ఎవరైతే బాగా పనిచేస్తూ ఉంటారో వారికి ఆరోగ్యం అనేటువంటిది బాగుంటుంది. ఎవరైతే పని చేయకోకుండా సోమరితనంగా ఉంటారో వాళ్ళ ఆరోగ్యం అనేటువంటిది బాగోదు. కాబట్టి ఈ 2025 సంవత్సరంలో మనము ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నా, మనము ఆరోగ్యంగా ఉండాలన్నా, మనం సోమరితనాన్ని మనం ఏం చేయాలనంటే విడిచిపెట్టాలి. నేనేం విడిచిపెట్టాలి? సోమరితనాన్ని విడిచిపెట్టాలి. నేను విడిచిపెట్టినప్పుడే నేను ఎలా ఉండగలుగుతాను? ఐశ్వర్యవంతుడు అవుతాను, ఉండగలుగుతాను. అలాగే ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో మనం ఆలోచన చేసినట్లయితే సోమరితనం అనేటువంటిది ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో మనం ఉండకూడదు. సోమరితనం అనేటువంటిది ఆత్మ సంబంధమైన విషయాలు ఎలా ఉంటుంది అని అంటే, పొద్దున అనుకుంటారు ఏమని? బైబిల్ చదువుదామని. రాత్రి అయిపోద్ది, చదివింది ఏముండదు ఆడ. ఎందుకని? ఇదిగో కొద్దిసేపు బాగా చదువుదాం, కొద్దిసేపు చదువుదాం అంటేనే ఎంతసేపు అయిపోద్ది? ఆ రాత్రి అయిపోద్ది. అయిపోయేసరికి దేవా నన్ను క్షమించయ్యా, ఈరోజు నేను చదవలేకపోయాను, రేపు చదువుతానయ్యా అని మళ్ళీ రేపు అక్కడ పెట్టం. అవునా? ఈ బైబిల్ చదివేది ఏముండదు. ఇంకా చదవాలని అనుకుంటాం కానీ ఏం చేయం? చదవం. అలాగే ప్రార్థన చేసుకోవాలనుకుంటాం, ఎక్కువసేపు ప్రార్థనలో గడపాలి దేవునితో అని అనుకుంటాం. కానీ అంతసేపు మనం ప్రార్థనలో గడపాలని అనుకుంటాం కానీ గడపలేం. కానీ మిగతా పనులు కానీ ఇంకేమైనా కానీ మనం చేసుకుంటాం. కానీ దేవుని యొక్క కార్యముల విషయంలో మాత్రం ఏం చేస్తామని అంటే మనం సోమరితనంగా ఉంటాం. కొంతమంది ప్రార్థనలకు వస్తూ ఉంటారు. మీరు చూడండి, ప్రారంభ ప్రార్థన అయింది, ఇప్పుడేగా ప్రార్థన అయింది, పాడని పాటలు వెళ్దాంలే. ఇంటి దగ్గర రెడీ అయి ఉంటారు కానీ రారు. ఇంటి దగ్గర రెడీ అయి ఉంటారు, పాటలు పాడనిలే, పాడిన తర్వాత అప్పుడు వెళ్దాం అంటారు. ఈలో పాడిన తర్వాత ఎవరొకళ్ళు వస్తారు, ఆ ప్రార్థన కాస్త ఎగనం అయిపోద్ది. అంటే ఎందుకు ఈ విషయాన్ని మీకు చెప్తున్నానంటే, నిజంగా చాలా మంది ఆత్మ సంబంధమైనటువంటి విషయములో ఎలా ఉంటున్నారనంటే సోమరితనంగా ఉంటున్నారు. ఆరాధన విషయాల్లో కూడా మీరు చూడండి, ఉదయాన్నే ఆరాధన పెట్టినప్పుడు కూడా లేద్దాములే, వెళ్దాములే అనేటువంటి ఆలోచన అనేటువంటిది చేసి నిజంగా ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో ఎంతో సోమరితనం అనేటువంటిది కలిగి ఉంటున్నారు. కొంతమంది ఎవరైనా సరే సహాయం చేయాలని అనుకున్నారు అనుకోండి, అందరూ డబ్బులు ఇస్తే వాళ్ళందరూ ఇవ్వని, ఇద్దాంలే మనం కూడా అని అనుకుంటారు. ఉన్నప్పుడు ఎవరు ఇచ్చే లోపల ఇదంతా కార్యక్రమం అయిపోతుంది, అప్పుడు ఇవ్వాలనుకుంటారు, ఆ కార్యక్రమం అనేటువంటిది ఉండదు. అంటే ఈరోజు ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో కూడా చాలా మంది ఎలా ఉంటున్నారని అంటే సోమరితనముగానే ఉంటున్నారు. ప్రార్థనలకి హాజరయ్యే విషయంలో కానీ, బైబిల్ చదువుకునే విషయంలోనే కానీ, ఇతరులకు సహాయం చేసేటువంటి విషయంలోనే కానీ, వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకునేటువంటి విషయంలోనే కానీ ఏమవుతున్నారనంటే వాళ్ళు సోమరితనం అనేటువంటిది కలిగి ఉన్నారు. ఇలా సోమరితనం కలిగి ఉండటం వల్ల ఏమవుతుందనంటే మన ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో మనం పూర్తిగా వెనకబడేటువంటి వారంగా మనము ఉంటున్నాం. ప్రియులారా, ఇవాళ భౌతికంగా మనం ఉండొచ్చామో కానీ ఆత్మ సంబంధమైనటువంటి విషయంలో మనం వెనకబడిపోతున్నాం. నేను వెనకబడిపోతే పరిస్థితి ఏమవుతుందని మీరు అనుకోవచ్చు. అక్కడ ఏమంటున్నాడని అంటే చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం 26వ వచనములో సోమరువైన చెడ్డదాసుడా అని అంటున్నాడు. ఈరోజు ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో మనము సోమరితనం కలిగి ఉంటే ఏమంటున్నాడు? చెడ్డదాసుడా అంటున్నాడు.
చెడ్డదాసుడు అంటే పర్వాలేదు, పోతే పోతే తుడిసేసుకొని వెళ్ళిపోతాం మనం. అవునా? ఎవరైనా అన్నారనుకోండి మనల్ని, పోరా బాబు అని అనుకుంటాం. ఇప్పుడు అక్కడ కూడా తుడిసేసుకొని వెళ్ళిపోవడానికి లేదు అక్కడ. మీరు చూడండి, కింద వచనాల్లో చెప్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 30వ వచనంలో, 30వ వచనంలో మీరు గమనించినట్లయితే, మరియు పనికి మాలిన ఆ దాసుణ్ణి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునెను. కాబట్టి ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో సోమరితనం కలిగి ఉంటే దాని వలన కలిగే ప్రతిఫలం ఏంటనంటే ఏంటది? నిత్య నరకాగ్ని. నిత్య నరకాగ్ని. ఈరోజు మనం వెనకబడిపోయామని అనుకుంటున్నారు, వెళ్దాములని నిర్లక్ష్యంగా అనుకుంటున్నారేమో. కానీ మనం ఆత్మీయ జీవితంలో గనక మనం వెనకబడిపోతే, సోమరితనం కలిగి ఉంటే, లేదా నిర్లక్ష్యం అనేటువంటిది మనం కలిగి ఉంటే, చివరికి మన ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుందనంట? నరకానికి వెళ్ళిపోతుంది ప్రియులారా. కాబట్టి దేవునికి సంబంధించినటువంటి విషయాల్లో మనం ఎప్పుడు కూడా శ్రద్ధ కలిగి ఉండాలి ప్రియులారా. ఒకరికి మేలు చేసే విషయంలో కూడా ఒక సందర్భంలో అంటాడు, ఇతరులకు మేలు చేసే విషయంలో నువ్వు శ్రద్ధ కలిగి ఉండాలి. నువ్వు చేసే సత్క్రియలో కూడా ఎలా ఉండాలంట? శ్రద్ధ కలిగి నువ్వు చేయాలని చెప్పేసి అని అంటాడు. కాబట్టి బైబిల్ చదివే విషయంలో, ప్రార్థన చేసుకునే విషయంలో, సంఘ కార్యక్రమాల్లో పొందే విషయంలో, ఇతరులకు సువార్తను ప్రకటించేటువంటి విషయంలో నువ్వు ఎలా ఉండాలనంటే శ్రద్ధ కలిగి ఉండాలి. యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడైపోతాడు. కాబట్టి దేవుని యొక్క కార్యాలను మనం అశ్రద్ధగా చేయకూడదు. సోమరితనం కలిగి ఉండకూడదు. ఆ కార్యాల్లో మనం ఎలా ఉండాలి? శ్రద్ధ కలిగి ఆ పనులు అనేటువంటివి మనము చేయవలసినటువంటి వారమై ఉండాలి. అప్పుడే మనం ఆత్మీయంగా బలం పొందుకుంటాం. అలా బలం పొందుకునటం వలన మనం నిత్యత్వంలోనికి మనము ప్రవేశిస్తాం. ఒకవేళ గనక మనం నిర్లక్ష్యం చేసి సోమరితనం కలిగి ఉంటే మన ఆత్మ ఏమైపోతుందని అంటే నశించిపోయేటువంటిదిగా ఉంటుంది. భౌతికంగా సోమరి కలిగి ఉంటే ఎలా మనకు దరిద్రత వస్తుందో, ఆత్మ సంబంధంగా సోమరితనం కలిగి ఉంటే మన ఆత్మ ఏమైపోతుందని అంటే నశించిపోతుంది. కాబట్టి ఏ పనైనా నువ్వు పోస్ట్ పోన్ చేయొచ్చేమో, కానీ ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు నువ్వు పోస్ట్ పోన్ అనేటువంటిది చేయకూడదు. ఈరోజు జరిగే ప్రతి కార్యక్రమంలో కూడా నువ్వు పాల్పొందాలనేటువంటిది పొందవలసిందే. కాబట్టి ఈ 2025 సంవత్సరంలో మనం ఏమి విడిచిపెట్టాలనంటే సోమరితనాన్ని మనము విడిచిపెట్టవలసినటువంటి వారమై ఉండాలి. రెండో విషయాన్ని గమనించి నేను ముగించేస్తాను, సమయం అయిపోవచ్చింది. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. అననీయ అనే ఒక మనుష్యుడు తన భార్య అయిన సపీరాతో ఏకమై పొలం అమ్మాను. చాలు, ఇక్కడ మనందరికీ తెలిసినటువంటి విషయమే. అననీయ సపీరా వీరిద్దరు కలిసి ఏం చేశారండి? పొలం అమ్మారు. ఎందుకు అమ్మారు వాళ్ళు? ఎందుకు అమ్మారు? దేవుని మీద ప్రేమ ఉండి అమ్మారు. అవునండి. అసలు ఎందుకు వాళ్ళు అమ్మారు పొలం? అయితే కొంతమంది కామెంటరీ చెప్తూ ఉంటారు ఎందుకు అమ్మారని అంటే, 4వ అధ్యాయం చివరి వచనములో 36, 37 వచనాల్లో మీరు గమనిస్తున్నట్లయితే, కుప్పరాలో పుట్టిన లేవీయుడు యోసేపు అనొకడు ఉండెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చి బర్నబా అని పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టాను. ఈయన బర్నబా అనే అతను భూమి గలవాడై ఉండి ఏం చేశాడు? దానిని అమ్మి ఆ వెలంతా కూడా తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? అపోస్తలుల పాదముల దగ్గర పెట్టాడు. అపోస్తలుల పాదముల దగ్గర పెట్టాడంటే అర్థం ఏంటి? కాళ్ళ దగ్గర పెట్టాడు. కాళ్ళ దగ్గర పెట్టాడంటే మనం ఎప్పుడైనా చూడండి, విలువైంది ఎక్కడ పెట్టుకుంటాం? నెత్తి మీద పెట్టుకుంటాం. విలువలేంది ఎక్కడ పెట్టుకుంటాం? కాళ్ళ దగ్గర పెడతాం. అవునా? అరే, విలువ లేనవన్నీ ఎక్కడ పెట్టాలి తెలుసా? ఎక్కడ పెట్టాలి? కాళ్ళ దగ్గర పెట్టాలి. విలువ లేని ఎక్కడ పెట్టుకోవాలి? నెత్తి మీద పెట్టుకోవాలంట. అవును. అపోస్తల కాలంలో వాళ్ళు ధనానికి
ఏం ప్రాముఖ్యత అనేటువంటిది ఇవ్వాల. అందుకని వాళ్ళు ఏం చేశారనంటే వాళ్ళ పాదాల దగ్గర పెట్టారు ఆ ధనాన్ని, వాళ్ళ పాదాల దగ్గర పెట్టారు. అదే మనమైతే ఏం చేస్తాం, కింద పడిపోగానే. కొంతమంది క్రైస్తవులు కూడా మీరు చూడండి, కొట్టుల్లోకి వెళ్తే గల్ల మీద ఇట్ట కొట్టి డబ్బుల్ని నిలబెట్టుకుంటారు, గల్లా కొట్లు. ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు కూడా కొంతమంది ఏం చేస్తారంటే ఉదయాన్నే వెళ్ళంగానే ఫస్ట్ బేరం అనుకోండి ఏం చేస్తారు, అలా కొట్టి ఆ బండి మీద కొట్టి లేకపోతే ఆ గల్లా మీద కొట్టి అప్పుడు ఇట్లా కళ్ళకద్దుకొని పెట్టుకుంటారు. అంటే దీనివల్ల నేను ఏంటి బ్రతుకుతున్నానమ్మా అని చెప్పేసి అని మనము చెప్తూ ఉంటాం. అవునా? కాబట్టి దానివల్ల కాదు మనం బ్రతికేది, ఎవరి వల్ల బ్రతుకుతున్నాం, దేవుని వలన మనము బ్రతుకుతున్నాం అనేటువంటి విషయాన్ని మనం గమనించవలసిన అవసరం అనేటువంటిది ఉన్నది. మనీ మేక్స్ మెనీ థింగ్స్ బట్ నాట్ ఆల్ థింగ్స్ అని చెప్పేసి ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది. డబ్బు ఎన్నో చేయగలదు కానీ అన్ని మాత్రము చేయగలదు, దేవుడు మాత్రమే సమస్తమును కూడా చేయగలడు. కాబట్టి ప్రియులారా గమనించండి. అయితే ఈయన ఆస్తి గలవాడు కాబట్టి అమ్మ ఏం చేశారనంటే అపోస్తల పాదముల దగ్గర పెట్టారు. ఇప్పుడు పెట్టగానే జనాలందరూ కూడా ఏమనుకుని ఉంటారు ఆయన గురించి, మీరే 1,00,000 రూపాయలు ఇచ్చారు అనుకుందాం, చర్చి బిల్డింగ్కి అనౌన్స్మెంట్ చేశారు అనుకోండి, ఎవరులేండి అనుకోండి, మీ గురించి ఏమనుకుంటారు మోరం కూడా అంతా, అబ్బో పలానామా ఏం చేశారు, ఎంత 1,00,000 రూపాయలు ఇచ్చారు, 1,00,000 రూపాయలు ఇచ్చారు, 1,00,000 రూపాయలు ఇచ్చారు అనగానే అందరికి ఇది అయిపోతుంది. అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది, మీకు ఎలా అనిపిస్తుంది, మనం కూడా ఇద్దాం, మనం కూడా ఇద్దాం, మనం కూడా ఇద్దాం అనిపిస్తుంది కదా. మెచ్చుకుంటారు కదా అందరూ, మెచ్చుకోరా, మెచ్చుకుంటారు అందరూ. అలాగే బర్నబాను కూడా మెచ్చుకున్నారు. ఈ అననీయ సపేరాలకు కూడా వాళ్ళు మెచ్చుకునేసరికి వీళ్ళకు కూడా ఏమనిపించింది, మమ్మల్ని కూడా మెచ్చుకోవాలని చెప్పేసి అని ఏం చేశారంటే వీళ్ళు కూడా వాళ్ళకున్నటువంటి ఆస్తిని అమ్మి ఎక్కడికి తీసుకొచ్చారు, అపోస్తల పాదం దగ్గర తీసుకొచ్చారు. మరి మొత్తం తెచ్చారా, బర్నబా అయితే మొత్తం తెచ్చాడు, కానీ వీళ్ళు ఏం చేశారు, కొంత దాచుకొని కొంత ఏమో ఎక్కడ తీసుకొచ్చారు, అపోస్తల దగ్గరికి తీసుకొచ్చారు. అయితే మీరు గమనించండి, అపోస్తల దగ్గర తీసుకొచ్చిన తర్వాత పేతురు గారు అడిగారు, ఏమ్మా అయ్యా ఇంతకే అమ్మావా అన్నాడు. ఆయన ఏమన్నాడు, ఇంతకే అమ్మాను అన్నాడు. అప్పటికైనా డౌట్ రావాలిగా ఆయనకి, ఎవరికి, అననీయకి. అడిగాడంటే ఏదో కారణం ఉండుంటుంది, కారణం లేకుండా పేతురు గారు అడగరని అనుకోవాలిగా. పాపం ఆయన అనుకోకుండా ఏం చేశాడంటే ఇంతకే అమ్మా అన్నాడు. అనగానే ఎందుకు అనన్నయ్యా, పరిశుద్ధాత్మ దేవుని ఎదుట నువ్వు అబద్ధము ఆడావు, అసలు మేమైనా నిన్ను అడిగాము అమ్మమ్మని, నువ్వేగా అమ్మి తీసుకొచ్చి పెట్టావు, నువ్వు తీసుకొచ్చి మొత్తం పెడితే అది దేవునికి మహిమ కదా, నువ్వు కొంత దాచుకొని నువ్వు కొంత తీసుకొచ్చావు, నువ్వు పరిశుద్ధాత్మ దేవుని ఎదుట నువ్వేం చేశావు, అబద్ధం ఆడావు అని చెప్పేసి అన్నాడు. అప్పటికప్పుడు ఆయన ఏమైపోయాడు, అక్కడే చచ్చిపోయాడు. కొంతసేపటికి భార్య ఎదురు చూస్తుంది, ఎక్కడొస్తాడు నా భర్తనంటే భర్త రాకపోయా. సరే అని చెప్పేసి అని ఈ భార్య ఏం చేసింది, నా భర్త ఏమైపోయాడని వెళ్ళినాడు. తెలంగాణనే ఆమెను కూడా అడిగాడు, ఎవరు, పేతురు గారు. అడగానే ఆమె కూడా ఏం చెప్పింది, అవునయ్యా ఇంతకే అన్నాను, నీకోసం ఎదురు చూస్తుంది సమాధానం అన్నాడు. అంతే, ఈ లోపల ఆమె కూడా చచ్చిపోయింది, ఆమె కూడా తీసుకుంది. అంటే ఇందులో నేను చెప్పవలసిన విషయం ఏంటనంటే, నిజంగా కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరిలో ఒక్కళ్ళైనా యథార్థంగా ఉంటే ఆ కుటుంబం నిలబడేది. కుటుంబంలో ఒక్కరైనా సరే యథార్థంగా ఉన్నట్లయితే ఆ కుటుంబం అనేటువంటిది నిలబడేది. అవునా? కానీ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఏం చేశారు, అబద్ధం ఆడారు. దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు అబద్ధం ఆడారు. ఎప్పుడైనా మీరు ఆలోచన చేయండి, కుటుంబంలో ఒక్కరైనా సరే దేవుని ఎడల భక్తి కలిగి ఉంటే ఆ కుటుంబాన్ని వాళ్ళు రక్షించుకోగలరు. కానీ ఇరువురు కూడా భక్తిహీనులుగా ఉన్నట్లయితే ఆ కుటుంబాన్ని వాళ్ళు ఏం చేసుకుంటారనంటే నాశనం చేసుకుంటారు. ఉదాహరణకు యోబుని మీరు పరిశీలన చేసినట్లయితే యోబుకు తన కలిగిన ఆస్తంతయు కూడా కోల్పోయాడు, పిల్లలను కూడా కోల్పోయాడు.
చివరికి తన ఆరోగ్యం కూడా ఆయన కోల్పోయాడు. అయినప్పటికీ కూడా నోటి మాట చేత ఆయన పాపం అనేటువంటిది చేయలేదు. ఆయన బూడిదలో కూర్చొని తన కలిగినటువంటి అస్వస్థతను బట్టి ఒక చిల్ల పెంకు తీసుకొని ఆయన గీక్కుంటూ ఉంటుంటే ఆ చర్మము లేచి ఆ రక్తం ఆ రసి కారుతూ ఉంటుంటే ఆ ఉన్నతమైనటువంటి స్థితిని చూసినటువంటి ఆ భార్య, యోబును చూసినటువంటి ఆ ఉన్నతమైన స్థితిని చూసిన భార్య ఒక్కసారికి బూడిదలో కూర్చొని అది చూస్తూ ఉంటుంటే ఆ భార్య అంటుంది, ఏమని? నువ్వు ఇంకను యథార్థతను వదలకుండువా, దేవుని దూషించి నువ్వు మరణము కమ్ము. అవునమ్మాయి, నేను కూడా దూషిస్తానని అనుకుంటే యోబు ఎక్కడికి వెళ్ళిపోయేవాడు? అవునా? యోబు తన జీవితంలో తన యథార్థతను వదలలేదు, తన భక్తిని తాను విడిచిపెట్టలేదు. యోబు గ్రంథాన్ని మనం చదివేటప్పుడు నేను చచ్చిపోయినా పర్వాలేదు కానీ నేను మాత్రం నా యథార్థతను నేను విడిచిపెట్టను అని చెప్పేసి అన్నాడు. దేవుని ఎదుట అంత యథార్థంగా ఉన్నాడు కాబట్టి దేవుడు మరలా తన భార్యను రప్పించి మరలా తనకి సంతానాన్ని అనుగ్రహించి రెండింతలు దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాడు. కాబట్టి ఈరోజు మన కుటుంబంలో మనం ఏం కలిగి ఉండాలనంటే యథార్థత అనేటువంటిది మనము కలిగి ఉండాలి. దేవుని ఎదుట నేను ఎంత యథార్థంగా ఉన్నాను, నేను ఎంత యథార్థంగా నేను ప్రవర్తిస్తున్నాను అనేటువంటిది ఎప్పుడైనా మనం ఆలోచన చేశామా? ఈరోజు అననీయ సపేరాల్లాగా మనము దేవుని ఎదుట మనం అబద్ధం ఆడుతూ మోసపూరితంగా మనం జీవిస్తున్నామా? ఒకసారి మనం ఆలోచన అనేటువంటిది మనము చేయాలి. ఒక సందర్భంలో అంటాడు యాకోబు రాసిన పత్రిక, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారముగా ప్రవర్తించువారై ఉన్నాడు. అవును, ఈరోజు ఏ వాక్యం అయితే మనం విన్నామో ఆ వాక్య ప్రకారంగా మనం జీవించవలసినటువంటి వారమై ఉండాలి. అదే యథార్థత, అదే యథార్థత. ఈరోజు దేవుని ఎదుట నేను ఎంత యథార్థంగా నడుచుకున్నానో అనేటువంటిది పరిశీలన అనేటువంటిది చేసుకోండి. నిజంగా యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు. ఈరోజు మరి 2024 సంవత్సరంలో నేను ఎంతవరకు దేవుని ఎదుట యథార్థంగా ఉన్నాను? 2025 సంవత్సరంలో నేను ఎంత యథార్థంగా దేవుని ఎదుట నేను ఉండబోతూ ఉన్నాను? నా కుటుంబాన్ని నేను రక్షించుకోవాలనంటే, నా కుటుంబాన్ని దేవుడు దీవించాలనంటే దేవుని ఎదుట నేను ఎలా ఉండాలి? యథార్థంగా నేను నడుచుకోవాలి. కాబట్టి 2025 సంవత్సరము యథార్థంగా జీవించే దాని కొరకు మనం ప్రయాసపడవలసిన అవసరం అనేటువంటిది ఉంది. ఒకవేళ గనక మనం ఆ విధంగా జీవించకపోతే, భార్య గనక ఆ విధంగా జీవించకపోతే, భార్య వలన కుటుంబం అంతా ఏమైపోతుంది? నష్టమైపోతుంది. భర్త గనక ఆ విధంగా యథార్థంగా ఒక్కడు కూడా ఉండకపోతే, భర్త ఉండకపోతే, ఆ భార్య భర్తలు ఎవరు కూడా ఉండకపోతే కుటుంబం అంతా ఏమైపోతుంది? పతనమైపోతుంది. కాబట్టి కుటుంబంలో ఒక్కరైనా సరే యథార్థంగా ఉన్నట్లయితే అననీయ కుటుంబం నిలబడేది. యోబు కుటుంబం ఎలా నిలబడిందో అలాగే మన కుటుంబాలు కూడా అలాగే నిలవబడేటువంటివిగా ఉంటాయి. ఒకవేళ మనం ఇరువురం కూడా అననీయ సపేరలాగా భార్యాభర్తలు ఇరువురు కుటుంబంలో ఉన్నట్లయితే ఆ కుటుంబం ఖచ్చితంగా ఏమైపోతుందని అంటే పతనమయ్యేటువంటి పరిస్థితి అనేటువంటిది కలుగుతుంది. నిజంగా దేవునికి వ్యతిరేకంగా మనం ఎవరైనా ఇంట్లో చేస్తే దానిని ఖండించేటువంటి వారంగా మనం ఉండాలి, అంతేగాని దానికి సపోర్ట్ చేసేటువంటి వారంగా మనము ఉండకూడదు. ఎవరైనా పాపం చేస్తుంటే దేవునికి వ్యతిరేకంగా అది నువ్వు చేయకూడదు, అది నువ్వు చేసినట్లయితే దేవుడు మనలను దీవించడం అనేటువంటిది, అలా హెచ్చరిక అనేటువంటిది చేయాలి కుటుంబం సభ్యులు. భర్త అయితే భర్త చెప్పాలి భార్యకి, భార్య అయితే తన భర్తకి చెప్పాలి, అయ్యా ఇది కరెక్ట్ కాదు, దేవుని విషయంలో మనం ఆ విధంగా మనం వెళ్ళకూడదు, దేవునికి వ్యతిరేకంగా మనము వెళ్ళకూడదు అని చెప్పగలిగేటువంటి భార్య ఉండాలి, చెప్పేటువంటి భర్త అనేటువంటిది ఉంటే నిజంగా ఆ కుటుంబం అనేటువంటిది ఎంతో దీవెనకరంగా ఉంటుంది. ప్రియ ఇరువురు కూడా కలిసి దేవుణ్ణి వ్యతిరేకంగా నడుచుకుంటే ఆ కుటుంబం యొక్క నాశనాన్ని మనము చూడగలుగుతాం. తర్వాత మీరు గమనించినట్లయితే మూడో విషయాన్ని చెప్పి నేను ముగించేస్తాను. మీరు గమనించినట్లయితే లూకాసు వార్త 15వ అధ్యాయం, అక్కడ తప్పిపోయిన కుమారుడు గురించి మనం చదువుతాం. 15వ అధ్యాయంలో 11వ వచనం.
ఒక మనుషునికి 2 కుమారులు ఉండేరు. వాళ్ళలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకొచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. ఇక్కడ మనందరికీ తెలుసు తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు అనేటువంటి. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు? తండ్రి దగ్గర ఆస్తి తీసుకొని వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు? తన తండ్రి దగ్గర దొరకనది లోకములో దొరుకుతుందని వెళ్ళిపోయాడు. అంతేనా? తన తండ్రి దగ్గర దొరకనది లోకములో దొరుకుతుందని వెళ్ళిపోయాడు. అందుకనే తండ్రి దగ్గర ఆస్తిని తీసుకొని ఏం చేశాడు? లోకంలోకి వెళ్ళిపోయాడు. లోకంలోకి వెళ్ళిపోయిన తర్వాత చివరికి ఏమైపోయాడు? తను తప్పు తెలుసుకొని మరలా తండ్రి దగ్గరికి తిరిగి వచ్చాడు. అంటే ఇందులో మీరు గమనించవలసినది ఏమిటనంటే, ఎప్పుడైనా సరే దేవుని బిడ్డలు తమకు కలిగిన వాటితో తృప్తి చెందటం అనేటువంటిది నేర్చుకోవాలి. మనం ఏమి కలిగి ఉన్నామో వాటితోనే మనము తృప్తి అనేటువంటిది చెందాలి. లేని వాటి కోసం మనం పరుగులెత్తామని అనుకోండి, తప్పిపోయినటువంటి కుమారుడు ఎటువంటి సమస్యలకు ఎదురయ్యాడో ఈరోజు మనము కూడా అటువంటి సమస్యలకు ఎదురయ్యే పరిస్థితి అనేటువంటిది ఉంటుంది. అవునా కదా? ఈరోజు మనకేం దొరికిందో అందులోనే మనం ఏం కలిగి ఉండాలి? తృప్తి కలిగి ఉండాలి. సంతృప్తి కలిగి మనము జీవించాలి. అంతేకాని లేని వాటి కొరకు మనము ఏం చేయకూడదు? ప్రయాసపడకూడదు. నేను ఒక వీడియో చూశాను. అందులో ఏముందంటే, ఒక ఫోటో చూశాను. చూసి ఏం చేశాను, చూసి అందులో ఏముందనంటే, ఒక మనిషి బాగా సంపాదించాడు కొన్ని కోట్ల రూపాయలు. తన కుమార్తెకు వివాహం చేశాడు. తను ఎన్నో సంవత్సరాలు కష్టపడి సంపాదించిన ఆ సొమ్మంతా దేంట్లో ఖర్చు పెట్టాడండి? ఆ వివాహానికి ఖర్చు పెట్టాడు. కోట్ల రూపాయలు. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది? అని అంటే, ఈరోజు మనం కష్టపడినటువంటి సొమ్ము చాలామంది అనేకమైనటువంటి కార్యాలకు ఏం చేస్తున్నారంటే వృధా చేస్తూ ఉన్నారు. మీరు కూడా చూడండి, ఎవరైనా మన పక్కింట్లో ఫంక్షన్ చేశారనుకోండి, మనం కూడా ఏం చేయాలనుకుంటాం? వాళ్ళకంటే తక్కువ చేయాలనుకుంటాం, ఎక్కువ చేయాలనుకుంటాం? ఎక్కువే చేయాలనుకుంటాం. అవునా? వాళ్ళు ఎన్ని వేసారు బంతిలో? 9 వేసారా? మనం ఎన్ని వేయాలి? 10 వేయాలి. తగ్గకూడదు అస్సలు. డబ్బులు లేవు కదా అంటే తీసుకురావాలి. ఎక్కడి నుంచి? అప్పు తేవాలి. అంతేనా? డబ్బులు లేవు కదా, మనం సర్దుకున్నాం, మనం 1-2 తగ్గించుకుందాం అంటే లేదు, పెంచాలి. మనం వాళ్ళైనా చేసేది, మనం చేయకూడదా అని చెప్పేసి అని మనం ఏం చేస్తాం? తీసుకెళ్ళి మనం పెడతాం. అలాగ అప్పులైపోయి కుటుంబంలో ఎన్నో సమస్యలకు కారణమైన వాళ్ళు లేరా? అంటే నిజంగా మనం కలిగిన వాటితో తృప్తి చెందే వాళ్ళు ఈరోజు ఉండట్లా. నిజంగా అలాగ ఉన్నట్లయితే ప్రతి కుటుంబంలో కూడా ఏముంటుందని అంటే సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది. ఈరోజు మంచి గృహాన్ని నిర్మించుకుంటున్నారు, కానీ విలువైనటువంటి వాటన్నిటిని కూడా దాంట్లో అమర్చుకుంటున్నారు. ఎలా అమర్చుకుంటున్నారంటే అమర్చుకోవట్లా, అప్పు చేసి చేసుకుంటున్నారు. దానివల్ల ఎన్నో సమస్యలు కుటుంబంలో ఎదురవుతూ ఉన్నాయి. ప్రియుల, అంటే ఎందుకు ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నానంటే, ఈ 2025వ సంవత్సరం మనకి బాగుండాలని అంటే మన కుటుంబంలో కలిగిన వాటితోనే మనం ఏం చేయాలి? సంతృప్తి చెందాలి. ఎప్పుడైతే లేని వాటి కొరకు మనం వెళతామో మనం సమస్యలు అనేటువంటివి ఎదుర్కొంటాం. అవునా? కాబట్టి ప్రియులారా గమనించండి, ఇవాళ యవనస్తులైనటువంటి పిల్లలు కూడా తల్లిదండ్రుల దగ్గర ఉంటే మనం బాగుంటామని వాళ్ళు అనుకోవట్లా. వాళ్ళని విడిచిపెడితే బాగుంటామని ఏం చేస్తున్నారంటే తల్లిదండ్రులను విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు ప్రియులారా. కాబట్టి అటువంటి జీవితాలు అనేటువంటివి మంచివి కావు. చూడండి, అపోస్తుడైన పౌలు ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. అపోస్తుడైనటువంటి పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట అంటున్నాడు. నాకు కొదువు కలిగినందున ఇలాగో నేను చెప్పుటలేదు. నేనే స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకున్నాడంట ఆయన నేర్చుకున్నాడు. నేను దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సంతృప్తి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేను నేర్చుకున్నాను అంటున్నాడు పౌలు గారు. అవును,
ఈరోజు మనం అన్ని విషయాల్లో కూడా ఏం చేయాలి? నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే మన జీవితంలో మనము సంతృప్తి కలిగి మనము ఉండలేం. కాబట్టి ఎప్పుడైనా మనం నేర్చుకోవాల్సిందే. అంతేగాని మనం లేని వాటి కొరకు మనం పరిగెత్తితే అనేకమైన సమస్యలకు మనము కారణమవుతాం. ఇవాళ మనం బాధపడుతుంటే వాళ్ళు మన క్షేమం కోరే వాళ్ళు ఉంటారా? కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మనం ఏం కలిగి ఉన్నామో వాటితోనే మనము తృప్తి అనేటువంటిది మనము చెందాలి. దేవుడు ఏది ఇస్తే అది అంతే. ఈరోజు మనకి ఆహారం ఇస్తే అది. కొంతమంది ఇళ్ళల్లో ఉంటారు, తెలుసు ఎలా ఉంటారని అంటే, ఇంట్లో వండిన అన్నం, అంటే మా సిటీలో అండి, ఇక్కడ కాదులే కానీ, ఇంట్లో అన్నం కూర వండుతారు, ఇది వద్దులే కానీ బిర్యానీ తీసురా అంటారు. ఏం చేయమంటారు? బిర్యానీ. వాళ్ళు బిర్యానీ తెచ్చుకొని తింటారు. అలాగా బిర్యానీలు తిని 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 అప్పుల పాలైపోయే వాళ్ళు ఉన్నారు, తెలుసునా? అది చక్కగా అన్నం వండుకొని ఏదో తింటే ఎంత బాగుండేది. అటువంటి పరిస్థితి అనేటువంటిది వచ్చేది కాదు. అంటే ఎందుకు ఈ విషయం మీకు చెప్తానంటే, ఏదైనా సరే పిల్లలు కూడా నేర్చుకోవట్లేదు ఇవాళ. కలిగిన వాటితో తృప్తి చెందటం అనేటువంటిది నేర్చుకోవట్లేదు. మనము ఎక్కువగా వెళ్తున్నాం, అందుకని ఇవాళ మనకు అనేకమైన సమస్యలు. కాబట్టి 2025 సంవత్సరంలో మనం విడిచిపెట్టవలసింది ఒకటి ఏంటనంటే సోమర్థనం. రెండవది మనం ఏం చేయాలనంటే యథార్థత అనేటువంటిది మనము కలిగి ఉండాలి. మూడవది మనము కలిగిన వాటితో మనము తృప్తి అనేటువంటిది చెందాలి. అప్పుడే మన కుటుంబాలు ఎలా ఉంటాయనంటే దీవెనకరముగా ఉంటాయని ప్రభు పేరట మీకు మనం చేస్తూ ఓపికతో విన్న మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను.